హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ స్టేట్లో డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ ఆన్లైన్ ద్వారా పొందడం కోసం ఆ ప్రక్రియనైతే ప్రారంభమైంది. బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ కావచ్చు, తదితర కోర్సులలో ఆన్లైన్లో అడ్మిషన్లు అయితే మనకి ప్రారంభమైంది. మరి ఈ పూర్తి వివరాలు ఎట్లా ఎంట్రీ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, పేమెంట్ ఎట్లా కట్టాలి అనే పూర్తి ప్రక్రియ ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అండ్ ముఖ్యంగా మనకు డీటెయిల్స్ మిస్ మ్యాచ్ వస్తే ఏం చేయాలి, ఎక్కడ అప్రోచ్ కావాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మరి ఈ యొక్క డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయితే వస్తే దాన్ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. అప్పటిదాకా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి రాదు. మరి అది ఎట్లా స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి కలయాలనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందిగా, అందులో ఆల్ పెట్టుకోండి. నేను చేసేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు పొందొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం గూగుల్లో దోస్త్ అని సెర్చ్ చేయండి. సో నీ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రైట్. సో ఇది 3 పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకటి వెబ్సైట్ ద్వారా, 2 దోస్త్ యాప్ ద్వారా, 3 మీ సేవా సెంటర్ల ద్వారా. ఓకే, నేను వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి దాని మీద క్లిక్ చేసిన. అయితే వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ బోర్డు, మీది బోర్డు ఏంటిది, ఆ బోర్డు అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో ఓపెన్ బోర్డా, రెగ్యులర్ బోర్డా, సిబిఎస్ఈ బోర్డా, ఆ బోర్డుని సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ కింద మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్లో ఎంటర్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి, మ్యాచ్ కాకపోతే రాదు. సో ఎంటర్ చేయగానే మీ యొక్క పేరు, మీ జెండర్, మీ డాడీ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. క్యాండిడేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంతవరకు వస్తుంది. అండ్ కింద స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, ఆ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. సో ఆ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన, అండ్ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేసేసి, ఇక ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్కి కూడా నేను టిక్ మార్క్ చేస్తున్నా. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తే ఓకే మీద క్లిక్ చేసిన. సో ఇప్పుడు మీ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అది ఎంట్రీ చేయండి. అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. రాకపోతే రీసెంట్ మీద క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. అంతే, సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది, దీన్ని కాపీ చేసుకోండి. సో దోస్త్ ఐడి అంటారు దీన్ని. సో ఓకే, సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు కంటిన్యూ చేయొచ్చు పేమెంట్ కోసం, లేకపోతే తర్వాత అయినా కట్టుకోవచ్చు, యువర్ చాయిస్. ఇక్కడ వరకు అయితే పేమెంట్ అయిపోయింది. సో నేను ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్, నేను ఇక్కడ నుంచే పేమెంట్ చేస్తున్నా. మీరు హోమ్ పేజ్ నుంచి కూడా చేయొచ్చు, పెద్ద నష్టం ఏం లేదు. సో దోస్త్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి ఇక్కడ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద మళ్ళీ క్లిక్ చేశారంటే ఓకే అడుగుతుంది. సో డైలాగ్ బాక్స్ ఓకే వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ బిల్ డేస్ కంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆ రిమైనింగ్ మనకు లేవు కాబట్టి దాన్ని సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ అన్న. సో అక్కడ క్లిక్ చేసేసి ఈ పేజ్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఏదో ఒకటి దాంతో మొత్తానికైతే మీరు పేమెంట్ అయితే చేసేయండి. సో పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరుగుతుంది. సో వచ్చేసింది. ఇప్పుడు మనం మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాలి. సో మళ్ళీ గూగుల్కి వచ్చేసి దోస్త్ అని క్లిక్ చేసి సెర్చ్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కావాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మనకు పేమెంట్ అయిపోయింది. సో క్యాండిడేట్ లాగిన్. సో పేమెంట్ అయితే మీకు దోస్త్ పిన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది మీ నార్మల్ టెక్స్ట్ మెసేజ్కి వచ్చి ఉంటుంది, చూడండి. ఓకే, వచ్చింది కదా దోస్త్ ఐడి, పిన్ నెంబర్ ఇప్పుడు మీరు ముందు పెట్టుకున్నారు కదా, రైట్. లాగిన్ మీద క్లిక్ చేయండి. అయితే కొందరు ఏంటంటే పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటారు. సో క్యాండిడేట్ లాగిన్ కింద ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఆ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినా పర్లేదు. హోమ్ పేజ్కి వచ్చి ఇదిగో ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినా పర్లేదు. సో ఫర్గెట్ పాస్వర్డ్ అంటే ఆ పిన్ నెంబర్ మనం సంపాదించాలంటే ఇక్కడ దోస్త్ ఐడి ఎంటర్ చేయండి. ఏం లేదు, హాల్ టికెట్ నెంబర్ ముందు మీ టీఐ అని ఉంటుంది అంతే. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ముందు టీఐ అని ఉంటుంది. అండ్ ఆ క్యాప్షన్ ఎంటర్ చేసేసి ఇక్కడ రీసెంట్ కొట్టండి, కింద క్లిక్ చేయండి. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇదిగోండి పిన్ నెంబర్ ఏంది అని ఉంటుంది. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి లాగిన్ అవ్వండి, లేదా ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ కావచ్చు, నో ప్రాబ్లం. సరే, హోమ్ పేజ్కి వచ్చి క్యాండిడేట్ లాగిన్ మీద మళ్ళీ క్లిక్ చేసిన. సో దోస్త్ ఐడి మళ్ళీ ఎంట్రీ చేస్తున్నా. అండ్ గెట్ ఓటీపీ అని అంటున్నా. ఇదిగోండి ఫస్ట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, పిన్ నెంబర్ ఎంటర్ చేసేసి క్యాప్షన్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, డీటెయిల్స్ సెట్ చేసి నేను సైన్ ఇన్ మీద వచ్చిన. ఈ విధంగా డీటెయిల్స్ ఉంటుంది. మీ లాగిన్ సెక్షన్ అంతా ఇదంతా. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఉంది. వెబ్ ఆప్షన్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఓకే, అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నా.
అప్లికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్. సో అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత ఫోటో. సో ఫోటో వచ్చేసి మీకు 50 KB టు 100 KB ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి మీకు 20 KB టు 50 KB ఉండాలి. అండ్ ఆధార్ అనేది అందరికి అడగదండి, నేమ్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆధార్ అనేది అడుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆధార్ మిస్ మ్యాచ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది నేను చెప్తా లాస్ట్ వరకు చూడండి. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ పైన మీ డీటెయిల్స్, కొంత డీటెయిల్స్తో పాటు కింద కూడా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఇదిగోండి ఈ సెక్షన్ నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ మీడియం ఏంటిది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది, ఇది సాంస్క్రిటా, హిందీయా, ఉర్దూవా సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సి మీడియం ఏంటిది, తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, ఏ మీడియం. తర్వాత ఎస్ఎస్సి సెకండ్ లాంగ్వేజ్ హిందీయా ఏంటి అనేది, ఉర్దూవా సెలెక్షన్ చేసుకోండి, యువర్ చాయిస్. ఎస్ఎస్సి మేము ముందు పెట్టుకోండి, ఇవన్నీ మీకు అర్థమైపోతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ బై డిఫాల్ట్గా వచ్చింది, అపార్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి, డిగ్రీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకో. తర్వాత కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా అంటే మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ తర్వాత ఇక్కడ మీ యొక్క ఇంటి అడ్రస్ మెన్షన్ చేయండి, హౌస్ నెంబర్, డిస్టిక్, ఓకే, స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, మండలు, పిన్ కోడ్, విలేజ్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎంట్రీ చేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఓకే ఉంటే కనుక ఇక్కడ ఇదిగో దీని మీద టిక్ మార్క్ చేయండి, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి, ప్రజెంట్ పర్మనెంట్. తర్వాత మీ రిలీజన్ ఏంటిది, హిందువా, ముస్లిమా ఏంటి అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఆప్షను బ్లడ్ అనేది, ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఎంటర్ చేయండి. మొత్తానికైతే ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో ఐడెంటిఫికేషన్ మార్క్ నెంబర్ 2 అవసరం లేదు. అండ్ తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ని సెలెక్షన్ చేసుకోండి, అక్కడ క్లిక్ చేసి. అండ్ కింద సబ్ క్యాస్ట్ ఎనేబుల్ అవుతుంది. సో సబ్ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి, రైట్. తర్వాత ఖచ్చితంగా క్యాస్ట్ అయితే మనకు ఉండాలండి, పక్కా ఉండాలి, ఇన్కమ్ లేకున్నా కానీ క్యాస్ట్ అయితే ఉండాలి. ఆ క్యాస్ట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అని అంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత ఇన్కమ్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి, April 1 తర్వాత ఉంటే ఎంట్రీ చేయండి. మీకు కాలేజీ సీట్ కన్ఫర్మేషన్ చేసేటప్పుడు 1000 రూపీస్ కట్టే అవకాశం ఉండకపోవచ్చు. సో ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు, ఆప్షన్ అది. తర్వాత ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే ఎంట్రీ చేయండి, సీట్ తొందర వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే ఎంట్రీ చేయండి, సో మర్చిపోకండి వాళ్ళకి. తర్వాత మీకు ఒకటో తరగతి నుంచి అంటారు 12th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివారు, ఏ స్టేట్లో, ఏ డిస్టిక్లో, ఏ మండల్లో, స్కూల్ పేరేంది అనేది రాయాలి. ఇక్కడ 6th క్లాస్ నుంచి 12th క్లాస్, మనము 12th క్లాస్ నుంచి కిందికి రావాలి. తర్వాత ఆడ ఖచ్చితంగా 12th క్లాస్ నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, మనం గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఎంటర్ చేస్తున్నా. సో మీరు ఎక్కడ, ఏ మండల్లో, ఏ డిస్టిక్లో, ఏ స్కూల్లో లేదా ఏ కాలేజీలో చదివారు అనేది రాయండి, ఆ టిక్ మార్క్ చేయండి కింద డిక్లరేషన్కి. సో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ అని రాసేసి, ఓకే. సో అక్కడ కింద క్యాప్షన్ ఉంది కదా, మళ్ళీ క్యాప్షన్ ఎంటర్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ అంతా కూడా కనబడుతుంది. సో జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి, ఏదైనా మిస్టేక్ పోతే ఎడిట్ చేసుకోండి. సో ఒకసారి సబ్మిట్ చేయాలంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ చేసుకునే వీలు ఉండకపోవచ్చు, మళ్ళీ ఇస్తేనే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే ఉంది కాబట్టి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. అయితే ఈ అమ్మాయికి నేమ్ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా రెడ్ మార్క్ రావడం అయితే జరిగింది. మరి అయ్యో ఎట్లా, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాదు, ఈ విధంగా నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాదండి. దీన్ని ఏం చేయాలి అంటే ప్రజెంట్ దీనికి అప్లికేషన్ వచ్చింది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీ హెల్ప్ లైన్ సెంటర్కి ఎస్ఎస్సి మెమో, ఈ అప్లికేషన్ ఫాము, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ లేదా అంటే మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇంకొన్ని వివరాలు, ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ అమ్మాయి వెరిఫికేషన్ వెళ్ళాలి కాబట్టి మనం అప్లికేషన్ ఇంతవరకే స్టాప్ చేయడం అయితే జరిగింది. అయితే మీరు ఆన్లైన్లో కూడా చెకప్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఆన్లైన్ రికార్డు ప్రకారంగా వెరిఫికేషన్ చేస్తారు ఆటోమేటిక్గా. సో అది వెబ్ ఆప్షన్స్ మీద మీరు అక్కడ పైన వెబ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీ స్టేటస్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, క్యాస్ట్ వెరిఫైడ్ అండ్ ఆధార్ నాట్ వెరిఫైడ్. మీకు తొందరగా కావాలంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి, లేదా వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది, కాకపోతే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, హెల్ప్ లైన్ సెంటర్ మీ దగ్గర ఎక్కడ ఉంది,
ఏ గవర్నమెంట్ కాలేజీకి ఇచ్చారా లేకపోతే యూనివర్సిటీకి ఇచ్చారా, హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు అనేది మీరు హోమ్ పేజీలో ఉంటుందండి. ఆ నోటిఫికేషన్లో చూడండి, మీకు దగ్గర ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చారనేది తెలిసిపోతుంది. సో ఇంతే. ప్రజెంట్ అయితే మనం దోస్తు ద్వారా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నాము, అంటే ఎట్లా చేయాలని నేర్చుకున్నాము, పేమెంట్ ఎట్లా చేయాలని నేర్చుకున్నాము, ఒకవేళ పాస్వర్డ్ పిన్ నెంబర్ దోస్తు పిన్ నెంబర్ మర్చిపోతే ఎట్లా సంపాదించాలని నేర్చుకున్నాము, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలని నేర్చుకున్నాము. ఓకే, ఒక ఖాళీ మిగిలింది మనకు వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ డే తర్వాత మనకు అదే వీడియో వస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో కండి. ఓకే, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.